ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగము. అయితే మిక్కిలి దుష్టుడైనా సరే, అంతకుముందు వాడు చేయకూడనటువంటి ఏ కర్మలను చేసినప్పటికీ కూడా, చెడు కర్మను అనుసరించేవాడైనా సరే మనసు మార్చుకుని దైవ మార్గమునందు వర్తిస్తూ పరమాత్మయే పరమగతి అని నమ్మి ఇతరమైనటువంటి దేనిని కూడా చింతించకుండా ఆ పరమాత్మనే ఎల్లవేళలా ఆశ్రయించి ఉన్నట్లయితే వాడు ఉత్తముడే అవుతాడు అని కదా చెప్పబడుతూ ఉన్నది. అతడు గతంలో ఎన్ని దురాచారాలకు పాల్పడి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సాధువే అవుతాడు అని చెబుతూ, మహాపాపి అయినప్పటికీ కూడా మనసు మార్చుకొని భగవంతుణ్ణి గొప్పగా ఆశ్రయించినట్లయితే అతడు మహాపుణ్యాత్ముడే అవుతాడు అని అర్థం. ఎందుకంటే అతడు సత్యాన్ని గమనించాడు, సరి అయినటువంటి మార్గాన్నే చేపట్టాడు. ఉత్తమమైనటువంటి నిశ్చయం భగవదాశ్రయం అనేటువంటి నిశ్చయానికి వచ్చాడు. ప్రపంచంలో పరమాత్మ ఒక్కడే సత్యము అని గమనించాడు. తక్కినదంతా అసత్యము, అబద్ధము, అశాశ్వతము. కాబట్టి అసత్యమై క్షణికమైనటువంటి ఆత్మ కంటే ఇతరమైన వస్తువేమిటి? దృశ్య పదార్థమేగా. ఆ దృశ్యమాన సంబంధమైనటువంటి పదార్థాలను వదిలివేసి సత్యమై ఉన్నటువంటి శాశ్వతమైన పరమాత్మనే ఆశ్రయించాలి అనేటువంటిదే ఉత్తమమైనటువంటి నిశ్చయం అవుతూ ఉంది. పరమాత్మ తప్ప ఇతరమైనటువంటి దేనిని కూడా ఆశ్రయించినటువంటి వాడు అవుతాడు. నిరంతరం దైవాన్ని మాత్రమే చింతించేవాడు అవుతాడు. అటువంటి అనన్య భక్తుని పూర్వకాలిక పాపమంతా కూడా పరమాత్మని యొక్క సేవనము చేత ఒక్క క్షణములో బూడిదైపోతుంది. అతని యొక్క హృదయం నిర్మలమవుతుంది. అనేక వేల సంవత్సరాల నుండి కుప్పలు కుప్పలుగా పడి ఉన్నటువంటి కట్టెలు ఏ ప్రకారమైతే ఒక్క నిప్పురవ చేత దహింపబడి బూడిదిగా మిగిలిపోతుందో, అలాగే పరమభక్తుని పూర్వకాలిక పాపమంతా కూడా క్షణములో నశించిపోతుంది. అతడు నిజానికి పుణ్యాత్ముడే అవుతాడు. వాల్మీకి ఇందులకు దృష్టాంతం కదా. అంటే ఒక గుహ యందు ఎంత కాలం నుండో చీకటి నివాసం చేస్తూ ఉన్నప్పటికీ ఒక్క అగ్గిపుల్ల వెలిగించామనుకో, అదంతా కూడా చీకటంతా త్రుటిలో మాయమైపోతుందిగా. అలాగే అజ్ఞానవశము చేత గతంలో తాను ఆచరించిన పాపజాలమంతా కూడా ఇప్పుడు చేసేటువంటి భగవంతుని యొక్క భక్తి చేత నశించిపోగా, ఆ పాపి అయినటువంటి వాడు ఏమవుతున్నాడు అంటే సాధువే అవుతూ ఉన్నాడు అని చెబుతూ, గొప్పదైనటువంటి పాపాత్ముడు కూడా మంచి సదాచారియే అవుతూ ఉన్నాడు. రాక్షసుడు దేవుడొగుచూ ఉన్నాడు. ఇటువంటి మహత్తరమైనటువంటి మార్పు తెచ్చినదేమిటి అంటే భగవంతుని యొక్క భక్తేగా, సమగ్రమైనటువంటి జ్ఞానమే అని చెబుతూ, దీనిని బట్టి మనుషుడు ఎల్లకాలమునందు కూడా ఒకే దిగువ స్థాయిలో ఎందు ఉంటాడు అని చెప్పడం అనేటువంటిది తగనిదియే అవుతుంది. అలా ఉండాలి అని వాంఛించడం కూడా అంతకంటే తగదు అనే చెబుతూ సత్ప్రయత్నము చేత సర్వులు కూడా ఉన్నతమైనటువంటి పదాన్ని చేపట్టగలుగుతారు. అలా చేపట్టాలి అనే తెలియజేయడం అనేటువంటిది మనకి తేట తెల్లంగా ఉన్నది. ఎందుకు అంటే పాపాత్ముడిని నీ వెళ్ళకాలము పాపిగానే ఉండిపో అని చెప్పడం అనేటువంటిది మహాపాతకమే అవుతుంది కదా. ఇంకా కూడా పాపి కూడా భగవంతుని యొక్క భక్తి చే పుణ్యాత్ముడు కాగలడు అని చెప్పడం చేత దాని యొక్క అర్థం ఏమిటి అంటే, పాపము చేయాలి, తర్వాత భక్తి చేత పాపాన్ని కడిగివేయాలి అనేటువంటి అర్థమైతే కాదు. అంతకుముందు అదివరలో గతంలో తాను తెలియక చేసినటువంటి పాపము ఇప్పటి సన్మార్గాన్ని అవలంబించడం చేత
పరమాత్మ పట్ల అనన్య భక్తి భావము చేత, మాలిన్యరహితమైన జ్ఞానము చేత పాపరాశి అంతా భస్మీభూతమైపోగా మనుజుడు శుద్ధాత్ముడు అవుతూ ఉన్నాడు అని కదా చెప్తూ ఉన్నది. ఇటువంటి భయం లేనటువంటి మాటల వలన సామాన్యమైనటువంటి ప్రజానీకానికి ఎంతో మానసిక స్థైర్యము, నమ్మకము, ధైర్యము చేకూరగలుగుతుంది. అందరికీ కూడా ఉన్నత తత్వాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే సమగ్రమైనటువంటి ఉత్తమ మార్గము అని చెప్పడం వలన దానిని అనుసరించేటువంటి వానిని సాధువు అని చెప్పడం చేత ఈ ప్రాపంచిక మార్గాల కంటే అదెంతో అధికమైన మంచిని, హితాన్ని, శ్రేయాన్ని ఇస్తుంది అని తప్పనిసరిగా దానిని అనుసరించమని బోధింపబడినట్లే అవుతూ ఉన్నది కదా. కాబట్టి ఈ యొక్క అసమగ్రమైనటువంటి మార్గాలను, అంటే దృశ్యమే సత్యము అని నమ్మి అనుసరించే మార్గాలను వదిలివేసి సమగ్రమైన జ్ఞాన మార్గమునే, భగవంతుని యొక్క మార్గాన్నే చేపట్టాలి. ఇక్కడ సాధువు అన్నప్పుడు ఈ యొక్క వేషధారణలతో కూడినటువంటి వాడు అని కాదు అర్థం. అంటే సాధువు అంటే పవిత్రీకరించబడిన పావనమైన ఉత్తమమైనటువంటి మార్గము, మంచి మార్గము అనుసరించేవాడే సాధువు అని చెప్పబడుతూ ఉన్నది. పరమాత్మను అనన్య భక్తితో సేవించినట్లయితే గొప్ప దుర్మార్గుడు కూడా సన్మార్గుడే అవుతాడు కదా. భగవంతుణ్ణి సత్యమని నమ్మి వారిని ఆశ్రయించడం కంటే ప్రపంచంలో ఉత్తమమైనటువంటి నిశ్చయం ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు అని చెబుతూ, క్షిప్రం భవతి ధర్మాత్మ సస్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అతడు పరమాత్మను ఆశ్రయించినటువంటి పాపాత్ముడు. గతంలో వాడన్ని పాపకార్యాలు, చెడు కార్యాలే చేశాడు. వాడు పాపాత్ముడు అయినప్పటికీ కూడా అతడు పరమాత్మను ఆశ్రయించినటువంటి పాపాత్ముడే అయినప్పటికీ కూడా పరమాత్మను ఆశ్రయించాడు కదా. శీఘ్రముగా ఏమవుతుంది? ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహానికి లోబడి శీఘ్రముగా ధర్మవంతమైనటువంటి బుద్ధి కలిగిన వాడే అవుతూ ఉన్నాడు. ఇంకా కూడా శాశ్వతమైన శాంతినే పొందుతూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మ చెప్తూ ఉన్నాడు, ఓ అర్జున, నా భక్తుడు చెడడు అని నీవు కూడా ప్రతిజ్ఞ చేయు. అంటే ఇప్పుడు ఈ ప్రకారంగా పాపాత్ముడైనా సరే భగవంతుణ్ణి పరమశరణ్యంగా నమ్మి భజించినట్లయితే శీఘ్రముగా ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు అగుచూ ఉన్నాడు. కాబట్టి ఇంకా శాశ్వతమైనటువంటి శాంతిని కూడా పొందుతూ ఉన్నాడు. అందుకే క్షిప్రం అంటే శీఘ్రముగా పొందుతూ ఉన్నాడు శాశ్వతమైన శాంతిని అని తెలపడం చేత అటువంటి శాంతిని ఏనాడో పొందుతాడు అని చెప్పడం లేదు. దైవాన్ని ఆశ్రయించిన వెనువెంటనే శాంతి, పరమశాంతి, శాశ్వత శాంతి లభిస్తుంది అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. దీపం వెలిగించిన మరుక్షణమే చీకటిపోతుంది, కానీ మరి ఆ దీపాన్ని వెలిగించిన ఒక అరగంటకో గంటకో మరి చీకటి పోతుందా? కాదు. ఎప్పుడైతే వెలుగు వస్తుందో చీకటి లేకుండా పోతుంది. అలాగే దైవ మార్గమునందు జనులు కొందరు మాకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో, ఎప్పుడు లభిస్తుందో అని సంశయగ్రస్తులై ఉంటారు. అటువంటి సంశయాలకైతే భగవానుడు ఏమాత్రము కూడా అవకాశము లేకుండా చేశారు. ఎందుకు అంటే ఈ దృశ్య సంబంధమైన విషయాల పట్ల ఉన్న కోరికలను వదిలివేసి అనన్యమైన భక్తితో కనుక మీరు నన్ను భజించినట్లయితే ఇక ఏ విధంగా అంటే శీఘ్రముగా మీకు మోక్షరూప పరమశాంతి లభిస్తుంది అని పరమాత్మ భక్తులకి ఇక్కడ అభయాన్ని ఇచ్చేశారు. ఎందుకు అంటే ప్రపంచ సంబంధమైనటువంటి విషయాలలో వాటి పట్ల ఉన్నటువంటి కోరికలతో కూడుకొని ఉండేటువంటి వారికి ఎప్పటికీ కూడా ప్రాపంచిక సంబంధమైనటువంటి శరీర ఉపాధులు వస్తూ పోతూ ఉంటాయి. అందుకే కోరికలు అనేటువంటివి పెంచుకోకూడదు అనేటువంటి దానికి మనం ఒక ఉపమానమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేసుకుందాం. పూర్వం ఒకానొక గ్రామంలో ఒక సామాన్యమైనటువంటి కుటుంబం ఉన్నది.
అందులో భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా ఒకరంటే ఒకరి పట్ల ప్రేమ గౌరవం కలిగి అన్యోన్యమైనటువంటి అనురాగం కలిగి నివసిస్తూ ఉన్నారు. కుటుంబంలో ఏ ఇబ్బందులు కూడా లేవు వారిద్దరికీ. కానీ ఒక్క విషయం అందు మాత్రం వారికి విపరీతమైనటువంటి బాధ మనస్తాపం అనేటువంటిది కలుగుతూ ఉన్నది. వాళ్ళిద్దరి మధ్య ఏమాత్రం ఎటువంటి ఒడిదుడుకులు కానీ చిరాకులు పరాకులు కానీ లేవు. సవ్యంగా కాలం గడిచిపోతూ ఉన్నప్పటికీ కూడా వారిద్దరికీ కూడా మనసులో ఒక్క విషయమై తీవ్రతరమైనటువంటి ఆందోళన బాధ పుడుతూ ఉంటుంది. వారి ఇరువురి యొక్క ఆకృతుల్లో కూడా, అంటే వారి యొక్క ఆకృతి ఆ ముఖాలలో, ముఖ్యంగా ఆ ముఖం యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి ఒకంత కురూపత్వం అనేటువంటిది చూసేవారికి చక్కగా కనపడుతూ ఉంటుంది. వారి ముఖంలో ఒక వంకర ఉన్నది, ఇద్దరు ముఖాల్లో ఉన్నది భార్యాభర్తలకి. అది చూసే వాళ్ళకి చక్కగా కనపడుతూ ఉంటుంది. ఎలాగంటే వారిద్దరి ముక్కులు కూడా చట్టిగా ఉంటాయి. ఆ చట్టితనం అనేటువంటిది ఇద్దరికీ ఒకే కొలతలో ఏర్పడి ఉండడం వల్ల చూసిన వారికి అందరికీ కూడా పట్టర అన్న వస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వంకర. కానీ ఇద్దరు భార్యాభర్తలంటే ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చి మ్యారేజ్ చేసినటువంటి వారికి కూడా మరి వాళ్ళిద్దరికీ ఒకే రకమైనటువంటి చట్టి ముక్కు ఉండడం అసలు అది ఏ అన్న చెల్లెళ్ళకో అక్కదమ్ముళ్ళకో ట్విన్స్కో అంటే కవలలకో సరిపోతుంది. భార్యాభర్తలకి ఇద్దరికీ కొలతతో ఏర్పడి ఒకే కొలతలో ఏర్పడినటువంటి చట్టి ముక్కులు ఉండడం చేత చూసినటువంటి వారికి అందరికీ కూడా విచిత్రంగా వింతగా పట్టరా నవ్వు వస్తూ ఉంటుంది. అయితే వారింటికి బంధువులు కానీ ఇంకా ఇతరత్ర ఎవరైనా సరే వచ్చినప్పుడు ముందుగా ఏం చేస్తారు, వారిద్దరి చట్టి ముక్కులు ఒక్కలాగానే ఉండడం చూసి పక్క నవ్వుతారు. అలా నవ్వినప్పుడు ఆ స్థితి ఆ దంపతులకి చాలా భరించరాని దుర్భరంగా బాధాకరంగా ఉండేది. ఈ అవమానాన్ని భరించలేకపోతూ ఉన్నారు. వారు లోపల కృంగి కృషించిపోతూ ఉన్నారు. అయితే ఇక భగవంతుడా ఎందుకు మమ్మల్ని ఈ ప్రకారంగా సృష్టించావు అని లోపల మానసిక వేదంతో వాపోతూ ఉంటారు. ఇలా కొంతకాలం గడిచింది. వారు ఇద్దరూ కూడా మాట్లాడుకున్నారు. ఒక అనుభవజ్ఞుడైనటువంటి జ్యోతిష్కుణ్ణి కలిసి ఈ అవమానం మాకు ఎల్లప్పుడూ భరించలేకపోతూ ఉన్నాము, ఇది ఎలా తొలుగుతుంది, ఇది తొలగిపోయేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని అక్కడ వేడుకున్నారు. అప్పుడు ఆ జ్యోతిష్కుడు అంటున్నాడు, ఓ దంపతులారా, ఇది మానవ మాతృల చేత సాధ్యమయ్యేటువంటి పని అయితే కాదు కదా. మీ ముక్కులకు మీ ఇద్దరి ముక్కులను కూడా ఎంత వికృతంగా ఎవరు సృష్టించారు అంటే ఆ జగన్నిర్మాత అయినటువంటి బ్రహ్మదేవుడే కదా. మీ యొక్క ఈ దురంతమైన మీరు భరించలేనటువంటి అవమానాన్ని కూడా దూరం చేయటానికి సమర్థత బ్రహ్మదేవునికే, మిమ్ములను నిర్మింపజేసినటువంటి బ్రహ్మదేవునికే సరిపోతుంది. కానీ ఇంకెతరత్ర ఎవ్వరూ చేయలేరు. ఈరోజు మొదలుకొని మీరు ఆ బ్రహ్మదేవుని గురించి సాక్షాత్కారం పొందడం కోసం జపాలు తపాలు ప్రార్థనలు మొదలైనటువంటివన్నీ కూడా చేయడం ప్రారంభించండి అని చెప్పాడు. అది విన్నారు ఆ దంపతులు. సరే, పరమ ఆనందంతో నిండిపోయారు. ఇంటికి తిరిగి వచ్చారు. వ్రతనిష్టను పెట్టుకున్నారు. బ్రహ్మదేవుని గురించి తీవ్రమైన తపస్సును ప్రారంభించారు. ఆహారాన్ని వదిలివేశారు. ఒంటి కాలు మీద నిలబడ్డారు. వారి యొక్క మనసుని ఇతరత్రా పోనీయకుండా కఠోరమైన దీక్షతో వారు బ్రహ్మదేవుణ్ణి ఎల్లవేళలా నిరంతరము రాత్రి పగలు అహర్నిశము విరామము లేకుండా ధ్యానిస్తూ ఉన్నారు. వారి ఆ తపస్సుకి బ్రహ్మదేవుడికి సంతోషమైంది. మెచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు, వరాన్ని కోరుకోమని చెప్పాడు. వెంటనే ఆ దంపతులు అంటున్నారు, మహాప్రభో, మాకొక కోరిక ఉన్నది. ఈ చట్టి ముక్కుల వలన మా జీవితం చాలా దుఃఖభూయిష్టంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా చూసి మమ్మలను ఎగతాళి చేస్తూ ఉన్నారు. మేమైతే లోకంలో ఇప్పుడు పరిహాసానికి పాత్రులమైపోయాము.
ఈ అవమానాన్ని మేము ఇంకా భరించలేకపోతూ ఉన్నాము. ఈ భరించరాని దుర్భరమైన విపత్తు నుండి మమ్మలను కాపాడి గట్టెక్కించు తండ్రి అని మీకు 10,000 నమస్కారాలు. మాకు మంచి ముక్కులను ఇచ్చి దీవించు మహాప్రభో అని ప్రార్థించారు. సరే, బ్రహ్మదేవుడు అట్లే అగుగాక అన్నాడు, పలికాడు. బ్రహ్మదేవుడు అక్కడ అదృశ్యమైపోయాడు. ఆ బ్రహ్మదేవుని వారి ప్రభావం చేత ఆ దంపతులకు మంచి ముక్కులు ఏర్పడినాయి. అయితే అక్కడ ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. ఏంటది అంటే, మాకు మంచి ముక్కులు కావాలి అని ప్రార్థించారు కదా వాళ్ళు. అలా ప్రార్థించిన వల్ల వారు మాకు మంచి ముక్కు కావాలి అలా మంచి ముక్కులు అనే బహువచన ప్రయోగం చేశారు. కాబట్టి ఎన్ని ముక్కులు కావాలో స్పష్టంగా తెలపలేదు. కాబట్టి బ్రహ్మదేవుడు వారికి శరీరం అంతా మంచి ముక్కులతో నింపివేశాడు. ఇక చేతులపై ముక్కు, కాళ్ళపై ముక్కు, తలపై ముక్కు, మెడపై ముక్కు, ఎక్కడ చూసినా కూడా ముక్కులే. రామ రామ, ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు కదా. వారి పని ఎట్లా ఉన్నదంటే, మూలుగుతూ ఉన్న నక్క మీద 3 ఇత్తునాల తాటికాయ పడితే అది ఇంకా ప్రాణాలు కోల్పోయినట్లుగా వారి యొక్క ఆ శారీరక చట్టి ముక్కుల యొక్క వికారం పరాకాష్టం చూడడానికి జనులు ఏం చేస్తున్నారు, ఇక తండోపతండాలుగా రాసాగారు. అప్పుడు ఎప్పుడన్నా కలిసిన వాళ్ళు చట్టి ముక్కులను చూసినా అవే వాళ్ళు అంతే. ఇప్పుడు వారికంట ఇట్లా శరీరం అంతా ముక్కులంట అని ఇక పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లుగా వీరింటి వద్దకు వచ్చి జనులు ఇక వరుసల వారీగా వచ్చి వాళ్ళని చూడడం, నవ్వడం, హాయిగా వెళ్ళడం, ఈ విధంగా వెళ్తూ ఉంటే వాళ్ళకి అవమాన భారంతో ఇంకా కొత్త సమస్య వచ్చి పడింది. ఆ పీడ పడలేకపోతూ ఉన్నారు. పడలేక ఏం చేశారంటే, ఆ బాధను వదిలించుకోవాలని మళ్ళీ కూడా బ్రహ్మదేవుడి గురించి మళ్ళీ తపస్సు ప్రారంభించారు. అలా చేసి మళ్ళీ ఏకాంతానికి ఒంటరిగా ఇద్దరూ కూడా మళ్ళీ ఎవరికి కనబడని ప్రదేశానికి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ధ్యానము మొదలైన తపజపాలన్నీ కూడా ప్రారంభించారు. కొంతకాలానికి మళ్ళీ వారి తపస్సుకి బ్రహ్మదేవుడికి నచ్చింది, ప్రత్యక్షమయ్యాడు. ఓ దంపతులారా, మీ కోరిక ఏంటో చెప్పండి అని పలికాడు. అప్పుడు వారి ఇరువురు అన్నారు, మహాత్మా, మాకిప్పుడు శరీరం అంతా మంచి ముక్కులతో నిండిపోయి అసహ్యంగా ఉంది కదా. ఇన్ని ముక్కులు ఎవరు భరించగలుగుతారు? కాబట్టి దేవా, ఈ ముక్కులు మాకు వద్దు అని ప్రార్థించారు. వెంటనే బ్రహ్మదేవుడు ఏమన్నాడు, తదాస్తు అంటే అట్లే అగుగాక అన్నాడు. మళ్ళీ మాయమైపోయాడు. బ్రహ్మదేవుని అనుగ్రహం చేత వారికి అప్పుడు ముక్కులన్నీ తొలగిపోయినాయి. కానీ ఈసారి ఇంకో పెద్ద చిక్కొచ్చి పడింది. అదేమిటంటే, అన్ని ముక్కులు తొలగిపోవుగాక అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కదా. అంటే వారికి అవసరమైనటువంటి ఆ ఒక్క ముక్కు కూడా మిగలకుండా అన్నీ మాయమైపోయినవి. కనీసం ఊపిరి సలుపుకోవడానికైనా ఒక్క ముక్కు కూడా మిగలలేదు. అప్పుడు పరిస్థితి ఇంకా విషమించిపోయింది. ఆ దంపతులు ఊపిరి సలుపుకోలేకపోయారు, నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇంకా గత్యంతరం లేక వారు ఏం చేశారంటే, బ్రహ్మదేవుణ్ణి మళ్ళీ ధ్యానించడం ప్రారంభించారు. మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు ఆయన. దేవా, జగన్నాథ, ఈ లేనిపోని గొడవ ఎందుకు? మా పాత చట్టి ముక్కులు ఉన్నాయి కదా, మాకిచ్చివేయండి చాలు అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు, తదాస్తు అన్నాడు. మళ్ళీ అంతర్ధానమయ్యాడు. దంపతులకి అప్పుడు పూర్వములో ముక్కులు చాలా రాకముందు ఉన్నటువంటి ఆ పాత చట్టి ముక్కులు వచ్చినాయి. అంతటితో వారు చాలా సంతోషపడిపోయారు. అసలు ఇంత కథ నడిపి, ఇంత శ్రమను పొంది, ఇంతకాలం వృధా పొంది ఏం చేశారు? చివరకు వాళ్ళు ఏం పొందారు అంటే, అసలు వాళ్ళు తపస్సు చేసి వారు సాధించిందేంటి? ఏ క్రొత్త వస్తువును వారు సంపాదించగలిగారు? ఏమీ లేదు. వారి మామూలు చట్టి ముక్కులే వారికి చివరికి దక్కినాయి. కోరికలపై కోరికలు పెంచుకున్నప్పటికీ కూడా, నానా అవస్థలు పడినప్పటికీ కూడా చివరికేమీ మిగలలేదు కదా. కాబట్టి ఉన్నదానితోనే సంతృప్తి పొందడం అనేటువంటిది జీవితానికి చాలా శోభనిచ్చేటువంటి విషయమే కదా. కోరికలు పెంచుకోవడం వల్ల మనుజునికి ఏమవుతుంది? అశాంతి, తృప్తి లేకపోవడం, ఇంకా కూడా అశాంతి పెరిగిపోతూనే ఉంటుంది, కానీ తరగదుగా.
ఎలాగా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఉపమానంలో ఆ అన్యోన్య చట్టి ముక్కల దంపతులకు లాగానే. కాబట్టి జనులు తమ కోరికలను అదుపులో పెట్టుకోవాలి, ఉన్నదానితోనే సంతృప్తి పడాలి, విషయాల పట్ల కోరికలు నశించిన వారై ఉండాలి, శాశ్వతమైనటువంటి దైవాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం ఎల్లవేళలా కూడా కృషిని చేయాలి. అంటే కోరికలను తగ్గించుకొని మోక్షాన్ని గురించి, మోక్ష సంపాదనకు కావలసినటువంటి సాధనలను గురించి ఎల్లవేళలా చింతన చేస్తూ వానిని అమలుపరచడం అనేటువంటిది జీవితాన్ని సార్థకం చేస్తుంది కదా అనే చెబుతూ, అందుకే కోరికలు నశించినప్పుడు మాత్రమే సంశయాలు నశించిపోతాయి. అటువంటి అనన్యమైనటువంటి భక్తి, వేరే విధమైనటువంటి ఆలోచన లేకుండా ఎవరైతే పరమాత్మను భజిస్తారో, సేవిస్తారో శీఘ్రముగా వారికి మోక్షరూప పరమశాంతి అనేటువంటిది లభిస్తూ ఉన్నది అని ఇక్కడ పరమాత్మ భక్తులకు భయము లేనటువంటి ఆ భయాన్ని ఇచ్చేశారు. ఆ భగవంతుని యొక్క సేవనము వలన మనుజునికి 2 రకాలైనటువంటి గొప్ప గొప్ప ఫలితాలు చేకూరుతాయి అని కదా ఇక్కడ చెప్పబడింది. మొట్టమొదటిది ఏమిటి అంటే అతడు మొట్టమొదట ధర్మాత్ముడు అవుతాడు. ఎందుకు? భగవంతుని యొక్క సేవనం వలన. రెండవది ఏంటి? ఇంకా శాశ్వతమైనటువంటి శాంతిని శాశ్వతంగా పొందుతాడు. అతడు ధర్మముతో నిండిపోయి సదాచారవంతుడై ఉంటాడు. ఏ కోశాన కూడా అతనికి ఆ ధర్మము అనేటువంటిది వర్తించదు. ఇంకా కూడా అతడు గొప్ప శాంతినే పొందుతాడు. అయితే తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం అనేటువంటి విషయాన్ని ఉపనిషత్తులు కూడా ఈ సత్యాన్నే కదా ఉద్ఘోషిస్తూ ఉన్నవి. ఎలాగంటే దృశ్య వస్తువుని వెన్నంటే కొద్దీ, ఎప్పుడైతే అస్థిరమైన దృశ్య పదార్థాలను కోరుకొని వాటిని అనుసరించే కొద్దీ కూడా శాంతి దూరంగా పారిపోతూ ఉంటుంది. ఎల్లప్పుడూ వీడికి కోరికలు మాత్రమే హెచ్చుమీరుతాయి. దాని ప్రకారం ఒకదాని తర్వాత మరొకటి ఆ విధంగా పారిపోయేటువంటి దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల వీడు వెంపర్లాడుతూ దాన్ని వెన్నాడుతూ ఉంటాడు. ఆ విధంగా ఇలా దృశ్య సంబంధమైన వస్తువుని వెంపర్లాడి వెన్నాడుతూ ఉన్నట్లుగానే దైవాన్ని గనక వెన్నంటినట్లయితే అది అతి సమీపానికి వస్తూ ఉంటుంది అని చెబుతూ, నమే భక్త ప్రణశ్యతి. నా అంటే పరమాత్మ మళ్ళీ కూడా ఏమని చెప్తూ ఉన్నారు అంటే, నా భక్తుడైనటువంటి వాడు ఎన్నడూ చెడడు, ఎటువంటి దుష్టమైన దుర్గతిని పొందడు అనేటువంటి గంభీరమైనటువంటి సత్యాన్ని భగవంతుడు వెల్లడి చేశారు. అంటే ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని ముముక్షువులు ఎల్లప్పుడూ కూడా నిరంతరం స్మృతి పదమునందు ఉంచుకోవాలి. ఏంటది అంటే, నమే భక్త ప్రణశ్యతి అనేటువంటిది ఒక అష్టాక్షరి లాంటిది. నా భక్తుడైనటువంటి వాడు ఎన్నడూ చెడడు అన్నప్పుడు మనమందరం ఏం చేస్తాము? భగవంతుని యొక్క భక్తులుగా మారిపోతాం. ఎందుకు? ఏనాడు మనకి దుర్గతి, దుష్టగతి, చెడు అనేటువంటిది జరగదు కదా. ఎల్లవేళలా మోక్షాన్ని పొందాలి అనేటువంటి వాడు ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క సేవ, భగవంతునిపై విశ్వాసము ఉన్నటువంటి వాడు నిరంతరం కూడా నమే భక్త ప్రణశ్యతి అనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ వాని యొక్క గురుతునందు ఉంచుకోవాలి. ఇక్కడ ధైర్యం లేకపోవడము, మరి ఉత్సాహం లేకపోవడము అనేటువంటిది కలిగినప్పుడల్లా కూడా ఆ ధైర్యాన్ని, నిరుత్సాహాన్ని కూడా నశింపచేయడం కోసం దీనిని ఎల్లప్పుడూ స్మరించాలి. భగవంతుని యొక్క భక్తుడుగా మారినటువంటి ప్రతి ఒక్కడూ కూడా ఎప్పటికీ చెడడు. ఎటువంటి వానికి చెడు గతి కూడా అనువర్తింపచేయదు. పరమార్థ రంగంలో ప్రవేశించడానికి ముందైతే కొందరికి కొన్ని సంశయాలు కలుగుతూ ఉంటాయి. భక్తి కలిగి ఉన్నట్లయితే ప్రయోజనం ఉంటుందో ఉండదో. నేను భక్తుడిని అయ్యాననుకో, దానివల్ల నాకేమిటి ప్రయోజనం? అసలు ఏదైనా సరే మంచి ప్రయోజనం ఉంటుందో లేదో, దానివలన నాకు మంచి గతి అనేది సద్గతి కలుగుతుందో లేదో అని ఇటువంటి సంశయాలు కొంతమందికి ఉంటాయి. ఎందుకు? పారమార్థిక రంగంలో ప్రవేశించడానికి ముందుండేటువంటి సంశయాలు.
అనే అటువంటి వారి సందేహాలు అన్నింటినీ కూడా గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ మొత్తాన్ని కూడా మరి పటాపంచలు చేసేశారు. దైవాన్ని ఆశ్రయించినటువంటి వాడు ఎప్పుడూ కూడా చెడడు, అతడు సద్గతినే పొందుతాడు, మంచి గతిని పొందుతాడు అని చెబుతూ మళ్ళీ ఏ విధంగా అసందిగ్ధంగా చెప్పేశారు. ఏమాత్రం అనుమానం లేకుండా సందిగ్ధంగా తెలియజేయాల, అసందిగ్ధంగా ఖచ్చితంగా నిర్దుష్టంగా తెలియజేశారు. ఎలాగంటే కల్పవృక్షాన్ని ఆశ్రయించినటువంటి వారికి దుస్థితి అనేది ఎలా కలుగుతుంది? వాడు ఏది కోరితే అది తక్షణం అక్కడ ప్రత్యక్షం అవుతుంది, వాడికి ప్రాప్తింపజేస్తుంది. కల్పవృక్షము అంటే ఆ చెట్టు ఛాయలో ఉన్నటువంటి, ఆ చెట్టు నీడలో నిలుచుని మనం ఏది కల్పించుకుంటే అది ప్రత్యక్షమయ్యేటట్టు చేయగలిగినటువంటిదే కదా కల్పవృక్షము. అలాగే కల్పవృక్షము లాంటిదే కదా ఈ గంగానదిని ఆశ్రయించినటువంటి వారికి దాహము అనేటువంటిది ఉంటుందా? మనం గంగానది తీరాన ఉండి నాకు దాహం వేస్తుంది అంటే అది అసలు అర్ధరహితమైనటువంటి పదం. అలాగే గంగానదిని ఎవడో ఆశ్రయిస్తాడో వానికి దాహము అనేది కలగదు. ఎందుకు? అందుబాటులో ఉన్నటువంటి నీటిని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటాడు. ఆ విధంగా కల్పవృక్షాన్ని ఆశ్రయించినటువంటి వాడు సంకల్పించిన ప్రతి విషయాన్ని కూడా దానిని వస్తు రూపంలో సిద్ధింపజేసుకోగలుగుతాడు. అలాగే మరి ప్రతిజానీహి అంటే నువ్వు ప్రతిజ్ఞ చేయు అనే అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞాపించాడు అని చెప్పడంలో నా భక్తుడు అంటే పరమాత్ముని నమ్మినటువంటి భక్తుడు ఎప్పటికీ చెడడు అనేటువంటి వాక్యము ఎంతటి సత్యమో మనకి ఇక్కడ తేట తెల్లమవుతూ ఉన్నది కదా. ఇది ముమ్మాటికి కూడా సత్యమే, అందుకే దృఢతరమైనటువంటి ముమ్మాటికి సత్యం అని చెప్తారు. ఎందుకు? దృఢత్వం కోసం. అలాగే ఇది ఎప్పటికీ ముమ్మాటికి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా ఇది సత్యమే అయ్యున్నది. అంటే కాలానికి అతిక్రమించినటువంటి సత్యము. కాబట్టి 3 కాలాల యందు కూడా సత్యము అని భగవానుడు పలకడం వలన ఆ వాక్యం యొక్క యథార్థము అంటే దాని యొక్క రుజుత్వం చక్కగా రుజువవుతూ ఉన్నది కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.